రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేపిన పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించింది. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇలాకా కావడంతో ఇక్కడ గెలుపుపైన తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అసలు టీడీపీ గెలుస్తుందా అని మొదట్లో అంతా అనుకున్నారు. కానీ చివరికి టీడీపీనే ఘన విజయం సాధించి వైసీపీకి డిపాజిట్ కూడా రాని పరిస్థితి వచ్చింది. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా బీటెక్ రవి సతీమణి అయిన లతారెడ్డి పోటీ చేశారు. వైసీపీ నుంచి హేమంత్ రెడ్డి బరిలో ఉన్నారు. అయితే పులివెందులలో మొత్తం 10,601 ఓట్లున్నాయి. 7,814 ఓట్లు పోలయ్యాయి. ఇందులో టీడీపీ అభ్యర్థి లతారెడ్డికి 6,716 ఓట్లు వచ్చేసాయి. ఇక వైసీపీ అభ్యర్థికి 683 ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో టీడీపీ అభ్యర్థి 6,033 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అటు వైసీపీకి డిపాజిట్ కూడా దక్కలేదు. ముప్పై ఏళ్ల తర్వాత పులివెందుల జెడ్పీటీసీ స్థానాన్ని టీడీపీ కైవసం చేసుకుంది. 2016 కంటే ముందు 5 సార్లు వైసీపీ ఫ్యామిలీ నిలబెట్టిన అభ్యర్థే ఏకగ్రీవంగా ఎన్నికవుతూ వచ్చారు. ఇక 2016 జెడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి నామినేషన్ వేసిన తర్వాత వైసీపీలో చేరారు. కానీ అప్పుడు బ్యాలెట్ పేపర్లో సైకిల్ గుర్తు ఉండటంతో టీడీపీకి 2,500 ఓట్లు వచ్చాయి. అంతకు మించి టీడీపీ ఇక్కడ ఎప్పుడూ జెండా ఎగరవేసిన దాఖలాలే లేవు. ఇక 2024 అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం విజయం సాధించి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. సరిగ్గా ఏడాది తర్వాత పులివెందుల జెడ్పీటీసీకి ఉప ఎన్నికలు వచ్చాయి. దీంతో ఇరు పార్టీలు గెలుపు కోసం తీవ్రంగా శ్రమించాయి. ముఖ్యంగా పులివెందుల వైసీపీకి కంచుకోటగా ఉంది. ఇక్కడేం చేసినా వైఎస్ఆర్ కుటుంబమే చేయాలి అనే నానుడి ఉంది. ఇలాంటి చోట టీడీపీ నెగ్గాలంటే ఎంతో కష్టమని అందరికీ తెలుసు. కానీ 30 ఏళ్ల తర్వాత టీడీపీ ఇక్కడ జెడ్పీటీసీని కైవసం చేసుకుంది. అయితే ఇదంతా ఆషామాషిగా ఏం జరగలేదు. దీనికోసం ఇరు పార్టీలు పోటాపోటీగా ప్రచారం చేశాయి. ముఖ్యంగా వైసీపీ నుంచి కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఆయనే ముందుండి నడిపించారు. అటు టీడీపీ నుంచి మంత్రులు సవిత, రాంప్రసాద్ రెడ్డితో పాటు మరికొంతమంది ముఖ్య నాయకులు జెడ్పీటీసీ ఉప ఎన్నిక కోసం తీవ్రంగా శ్రమించారు. రాష్ట్రంలో అధికారంలో ఉండటంతో ఎలాగైనా జగన్ కోటను బద్దలు కొట్టాలని టీడీపీ భావించింది. అయితే టీడీపీ వాళ్ళు విపరీతమైన డబ్బులు పంచారని, ఓటర్లను ప్రభావితం చేశారని మొదటి నుంచి వైసీపీ ఆరోపిస్తోంది. పోలింగ్ రోజు జమ్మలమడుగు దాని చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున టీడీపీ వాళ్ళు వచ్చి దొంగ ఓట్లు వేశారని వైసీపీ ఆందోళన చేసింది. ఇందుకు సంబంధించి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మరీ దొంగ ఓట్లు వేశారని చెప్పడానికి ఇవే ఆధారాలు అంటూ చూపించారు. అటు పోలింగ్ రోజు ఎంపీ అవినాష్ అరెస్టు తర్వాత జరిగిన పరిణామాలపైన ఆ పార్టీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. పలు చోట్ల టీడీపీ వైసీపీ నాయకుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ప్రధానంగా పోలింగ్ బూతులకు వైసీపీ ఏజెంట్లను అనుమతించలేదని వైసీపీ ఆరోపించింది. అక్కడ టీడీపీ ఏజెంట్లే కూర్చొని దర్జాగా రిగ్గింగ్ చేసుకున్నారని, తమ వద్ద ఆధారాలు ఉన్నాయని వైసీపీ వాదిస్తోంది. అయితే దీనిపైన ఎన్నికల కమిషన్ కు కూడా ఫిర్యాదు చేసింది. రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేసింది. కానీ ఎన్నికల సంఘం మాత్రం 2 చోట్ల అంటే 3, 14 పోలింగ్ కేంద్రాల్లో మాత్రమే రీపోలింగ్ నిర్వహించింది. వైసీపీ మాత్రం ఈ రీపోలింగ్ ను బహిష్కరించింది. తిరిగి అన్ని పోలింగ్ కేంద్రాల్లో కేంద్ర బలగాలతో రీపోలింగ్ నిర్వహించాలని పట్టుబట్టారు. కానీ దానికి ఎన్నికల సంఘం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో గురువారం ఎన్నికల కౌంటింగ్ నిర్వహించారు. అందులో టీడీపీ అభ్యర్థి లతారెడ్డి ఘన విజయం సాధించి 30 ఏళ్ల తర్వాత పులివెందుల ఇలాఖాలో టీడీపీ జెండా పాతింది. మొత్తంగా ఈ ఎన్నికలు వైసీపీకి కాస్త షాక్ ఇచ్చినా, ఇలాంటి అక్రమాలు జరిగినప్పుడు టీడీపీ గెలిచినా మేం గెలిచినట్లేనని వైసీపీ వాళ్ళు చెప్తున్నారు.
అయితే మరో ఏడాదిలో రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో లోకల్ బాడీ ఎన్నికలు జరగనున్నాయి.